ఇది మాగం గ్రామం, కోనసీమ జిల్లా. ఎన్నో అందమైన పురాతనమైన ఇళ్ళకి ఈ ఇల్లు నెలవు, ఈ ఊరు నెలవు. మీరు చూసినట్లయితే ఇట్లా అందమైన పెంకుటిల్లు, మండువా ఇళ్ళు. ఈ మాగం గ్రామం కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. చూడండి, ఈ ఇళ్ళకి చాలా ఆధునిక సదుపాయాలు కూడా వీరు సమకూర్చుకోవడం జరిగింది. ఇదిగోండి, ఎంత దూరం మీరు వెళ్ళినా చూడ చక్కటి ఇళ్ళు ఇలాగా మీకు దర్శనం ఇస్తాయి. చూడండి, ఇంటి ముందు స్తంభాలు. ఇదిగోండి, చూడండి, ముఖద్వారాలు మాత్రం అద్భుతమైన టేకుతో, అదిగోండి ఆ ఫ్రేమ్ అలా మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా కనపడుతుంది. కిటికీలు, రెండు వైపులా కూడా ద్వారాలు, ఇవన్నీ కూడా ప్యూర్ టేకు వాడి నిర్మించారు. ఖచ్చితంగా ఇంటి ముందు ఇలాగ ఒక గచ్చు ఉంటుంది, అరుగు మీద కూర్చొని చక్కగా పేపర్ చదువుకొని, ఈ అరుగుల మీద కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుకోవడానికి మించిన అదృష్టం ఇంకేం ఉండదు. ప్రశాంతంగా చల్లటి వాతావరణం. ఈ పెంకుటి గృహాల్లో సమ్మర్లో కూడా వేడి ఉండదండి, చాలా చల్లదనం ఉంటుంది. ఇవన్నీ చూడండి, కోనసీమకి సింబల్ అయినటువంటి కొబ్బరి చెట్లు కూడా ఈ ఊళ్ళో పుష్కలంగానే ఉన్నాయి. మీరు ఎటు చూసినా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోపులు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇదిగోండి, ఎటు చూడండి, కేరళ లాగా కొబ్బరి చెట్టు సంపద ఇక్కడ బాగా ఎక్కువ, చక్కగా ఉంది. ఇది మాగం గ్రామం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మీకు సమర్పించిన వారు అడపా ఉదయ్ భాస్కర్. ఇదిగోండి, అస్సలు లిమిట్ లేనిది కోనసీమలో కొబ్బరి చెట్లకి. చూడండి, తలలు విరుచుకుని గర్వంగా నిలబడతాయి. కొబ్బరి చెట్టు పౌరుషానికి ప్రతీక. తల నిలుచుకొని రొమ్ము విరుచుకుని నిలబడే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు అండి. ఇది మాగం గ్రామం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. వీటికి కొదవలేదు. మీరు చూసినట్లయితే ఎటు చూసినా పచ్చటి కొబ్బరి చెట్లు. రికార్డింగ్ లేదులే. మీకు ఒక ఇల్లు లోపలి భాగం కూడా చూపించబోతున్నాను. చూడండి, ఇది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్ తెరుచుకొని ఇలా లోపలికి వెళ్తే మనం ముందుగా ఒక చిన్న హాలు లాంటి గదిలో ప్రవేశిస్తాం. చూడండి, ఇక్కడ పురాతన చక్కటి చిత్రపటాలు ఉన్నాయి, ఫొటోస్ పాతవారి. ఈ హాల్లోంచి వెళితే ఇది యాక్చువల్గా మండువా ఇల్లు అంటే ఇది నిర్మాణం. పైకప్పులో ఖాళీ ఉంటుంది, అందులోంచి వాన నీరు లోపలికి వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే పిల్లలు పడిపోతారని ఇక్కడ మండువాని క్లోజ్ చేయడం జరిగింది. మీరు చుట్టూతో చూడండి, చూసినట్లయితే మంచి రెడ్ కలర్ ఫ్లోరింగు మీరు చూస్తారు ఇక్కడ. ఇదిగోండి, ఈ రూముల్లో కూడా చూడండి మీరు. దీన్ని ఇనప్పెట్టె అనేవారు. మీలో చాలామంది ఈ తరం వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. దీన్ని ఇనప్పెట్టె అంటారు. ఆ పక్కనే మంచి టేకు బీరువా. ఇది టేకు బీరువా. ఇవన్నీ పాత వస్తువులు ఇవి. ఫర్నిచర్ కూడా టేకుతో ఉంది. ఈ రకం మీరు చూసినట్టయితే చక్కటి చిన్న కృష్ణుడి విగ్రహం. పాత ఇవంతా కూడా అప్పుడు బర్మా నుంచి వచ్చేవండి. ఇవి చాలా అందంగా ఉండేవి. పెట్టెలు ఇవన్నీ కూడా అప్పుడు వాడేవారు. మీరు ఎంత లోపలికి వెళ్ళినా కూడా చూడండి, ఫ్లోరింగ్ చక్కగా ఇది చేసి ఉంటుంది ఈ రెడ్ కలర్లో. ఇదిగోండి, అప్పటి ఫర్నిచరు చూడండి. ఫ్రిడ్జ్ మోడర్న్గా వద్దులే. ఇదిగోండి, ఈ గదిలో ప్రవేశిస్తే ఇక్కడ కూడా మీరు ఒక చెక్క బీరువా చూడవచ్చు. టేకు చెక్క బీరువాలు, రోజ్వుడ్ బీరువాలు ఇవన్నీ చాలా చూడచక్కగా ఉంటాయి. ఇక ఇంటి చుట్టూ ఉన్న స్థలం చూడండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టే విధానం చూడండి, అప్పుడుది చూడండి. అసలు ఎంత విశాలమైన స్థలాలు ఇక్కడ ఉన్నాయో. ఇంటి వెనకాల చూస్తే అసలు ఇంకా
పాత టీవీలు ఇప్పుడు గోడకి పెడుతున్నారండి అందరూ. అప్పుడు మా టైంలో టీవీ ఎలా ఉండేవి. ఇప్పుడు పైన మీరు చూసినట్లయితే దీన్ని సరంబి అంటారు. ఇదంతా కూడా టేకు చెక్కే. దీని లోపలికి కూడా పురాతనమైన వస్తువులు పెట్టుకోవడానికి, ముఖ్యంగా జాడీలు, రాగి, ఇత్తడి సామాను ఇందులో పెట్టడానికి పైకి దారి ఉండేది. సంవత్సరంలో పండగలప్పుడు, పబ్బాలప్పుడు, ఫంక్షన్లప్పుడు బయటికి తీసే ఇత్తడి సామాను, జాడీలు ఇవన్నీ ఇక్కడ పెట్టేవారు. పచ్చళ్ళు, టన్నుల కొద్దీ పచ్చళ్ళు పెట్టేవారు. ఆ జాడీలు కూడా ఇందులో ఉండేవి. ఇదిగో చూడండి వాకిలి, ఎంత వాకిలి ఉందో. ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా వెనకాల మోడర్న్గా కూడా ఒక బిల్డింగ్ వేయటం జరిగింది. ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా మాగం గ్రామం, అమలాపురం డివిజను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. చూడండి ఇక్కడ పెద్ద భోషాణం పెట్టి అంటారు దీన్ని. ఇవి కూడా రంగూరు నుంచే వచ్చేవి భోషాణం పెట్టెలు. ఈ రోజుల్లో ఎక్కడ కనబడతలేదండి. వీటికి చాలా యాంటిక్ వాల్యూ ఉంది. చిన్న డెస్క్ లాగా ఇది. కాబట్టి మాగం గ్రామం మీరు అందరూ కూడా దర్శించి ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని చూసి ఆనందించండి. సైనింగ్ ఆఫ్, అడపా ఉదయ్ భాస్కర్.